సో బ్రో, ఇవాళ అయితే కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యాంప్ మూవీ అయితే రిలీజ్ అయింది. సినిమా అయితే మామూలుగా లేదు, నిజంగానే కే ర్యాంప్ అని మించేలా ఉంది. కానీ కథలోకి వెళ్ళే ముందు ఒక్క నిమిషం బ్రో నార్మల్గా అయితే టికెట్ పెట్టి కొన్ని సినిమాలకైతే మనం వెళ్తుంటాం. కానీ కొన్ని సినిమాలే మనల్ని ఎంటర్టైన్ చేస్తాయి. మనం కొన్ని సినిమాలకి వెళ్ళినప్పుడు నిద్ర వస్తుంది, ఇదేం సినిమారా భయ్యా అని అనుకుంటాం. కానీ కొన్ని సినిమాలకి వెళ్ళినప్పుడు బోర్ కొడుతుంది, పాకెట్లోంచి ఫోన్ తీసి కాసేపు చూద్దామా అని అనిపించేలా ఉంటుంది. కానీ కే ర్యాంప్ సినిమా అయితే అలా లేదు, నిజంగానే కే ర్యాంప్ అనిపించేలా ఉంది బ్రో సినిమా. ఇక కథలోకి వెళ్తే కథ ఏంటంటే బ్రో, ఒక మెంటల్గా ప్రేమించే అమ్మాయి ఒక రిచెస్ట్ చిల్లర్ గైలంటోని లవ్ చేస్తే వచ్చే కష్టాలు ఏంటనేది కథ. ఇక హీరో హీరోయిన్ మధ్య జరిగే లవ్ ట్రాక్ అండ్ కామెడీ అయితే మామూలుగా లేదు. సినిమా చూసిన ఒక్కొక్కడికి బుర్రపాడు గుడ్డలు జారుడే. సినిమాకైతే సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు బ్రో. ఎందుకు ఇచ్చారంటే సినిమాలో అయితే అడల్ట్ సీన్స్ అయితే ఉన్నాయి, అలాగే బూతులు కూడా కొంచెం యాడ్ చేశారు. అడల్ట్ సీన్స్ అంటే మరీ అంత బోల్డ్ సీన్స్ అయితే కాదు బ్రో, జస్ట్ కిస్ సీన్స్ మాత్రమే ఉన్నాయి. కానీ డబుల్ మీనింగ్ డోస్ కాస్త తగ్గించి ఉంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఎలా ఉందో కామెంట్ చేయండి బ్రో. కిరణ్ అబ్బవరం గురించి చెప్పాలంటే ఏం చెప్పినా తక్కువే బ్రో. ఎందుకు ఇలా అని అంటున్నానంటే అన్న చేసే హార్డ్ వర్క్ ఎఫర్ట్స్ సినిమాకి ఎవ్వరూ పెట్టరు. మీకు తెలుసో తెలీదో బ్రో, భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, కర్మణ్యవాదిక రస్తే మహాఫలేషు కదాచన. దీని అర్థం ఏంటో మీకు తెలుసా బ్రో? మనం చెయ్యాల్సిన పని మనం చేసి ఫలితం ఆశించకుండా ఉండడం. ఇలా మన టాలీవుడ్లో ఎవరైనా ఉన్నారంటే అది ఇద్దరే బ్రో, ఒకరు ప్రభాస్ అన్న, మరొకరు కిరణ్ అబ్బవరం అన్న. చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టేశాడు కిరణ్ అబ్బవరం. కా సినిమా హిట్ అయినా మనం ఆ సినిమాలో కిరణ్ అన్న మాస్ యాంగిల్ని మిస్ అయ్యాం. కానీ ఈ సినిమా ఒక్కొక్కటి సరదా తీర్చేసింది బ్రో. మీకు గుర్తుందో లేదో, కిరణ్ అన్న ఫస్ట్ సినిమా రాజావారు రాణివారు సినిమా అయితే చాలా బాగుంటుంది. నేనైతే చూశాను, నన్నైతే ఫుల్గా ఎంటర్టైన్ చేసింది. మీరు కూడా చూడాలనుకుంటారా? లింక్ కోసం కామెంట్ చేయండి బ్రో. మీకు ఈ హీరోయిన్ అయితే గుర్తుందా బ్రో? ఈమె గోపీచంద్తో రణం మూవీ చేసింది. సినిమా చాలా పెద్ద హిట్ అయింది కూడా, మీకు కూడా తెలిసే ఉంటుంది. కానీ దాని తర్వాత కత్తి కాంతారావు, బెండప్పారావు సినిమాలో నటించింది. సినిమాతో అయితే రీఎంట్రీ ఇచ్చేసింది. సినిమాలో మంచి రోల్ చేసింది, మంచి క్యారెక్టర్. ఇక సినిమాలో హీరోయిన్ విషయానికి వస్తే ఎవర్రా ఈ కొత్త హీరోయిన్ అనుకోవాల్సిన అవసరం అయితే లేదు బ్రో. ఈమె పేరు యుక్తి తరేజా. ఈమె బాలీవుడ్ హీరోయిన్. ఈమె ఇంతకుముందే తెలుగులో నాగశౌర్య అన్నతో రంగబలి మూవీ చేసింది. అలాగే ఈ సినిమాలో కూడా హీరోయిన్ని చాలా బాగా ప్రజెంట్ చేశారు. నేనైతే సినిమా అయితే చూసేసాను బ్రో. మీరు చూడాలనుకుంటున్నారా? అయితే ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ బుక్ యువర్ టికెట్స్ ఇన్ బుక్ మై షో.